హలో, ఎవరండి? నన్ను జేపీ అంటారండి. నా కర్మగాలి తమరి ఫ్రెండుని, బిజినెస్ పార్ట్నర్ని. పొద్దున్నే ఫోన్ చేసి సెటైర్లు ఏమిట్రా బాబు? లేకపోతే ఏమిట్రా, కూతురు నిశ్చితార్థం పెట్టుకున్నావు, 10 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నావు. నన్ను పిలిచి ఆ పనులు ఈ పనులు అప్పగించాలని తెలీదా? ఆగక్కడ వెంటనే పెట్టేబేడా సర్దుకుని ఫ్యామిలీతో సహా చావు. ఇప్పుడు అది నవ్వేనా చెప్పు, చెప్పేనా నవ్వు. హలో హలో, వీడెవడరు బాబు నీలాగా? ఫోన్ చేస్తాడు, మాట్లాడు, చెప్పు. అలా అనుకోరాడు ఆపిల్ పండులో ఉన్నాడు కదూ. విషయం చెప్పరా. మా అమ్మాయి సిమెంటు, ఆ కుర్రాడిస్తాక నువ్వు కాసిని నీళ్లు చల్లేవనుకో స్ట్రాంగ్ అయిపోద్ది. నేను నీళ్లు చల్లినా మా చెల్లాయి నిప్పులు చల్లుతుంది. సర్లే, ఆ నిప్పుల్ని నేను ఎలాగో చల్లార్చేస్తాననుకో. ఇదిగో మీ అమ్మాయితో మా సంతోష్ మంచి చేసుకోమని చెప్పు. చేసుకోమనాలే కానీ మా అమ్మాయి మంచి ఏమిటి, ఏదైనా అమ్మా చెల్లెమ్మా, నీ రాకతో ఈ పార్టీ కళే పెరిగిపోయిందమ్మా. అసలు నీ ముందు ఈ దీపాలు వెలబోతున్నాయనుకో. అఘోరించావు గానీ ఇంకొక మాట చెప్పరా రే. ఫోన్లో లేరా నువ్వు గానీ? మరి అంతా బాగానే ఉంది గానీ ఒక్కటి మాత్రం తక్కువ అమ్మా. ఏంటి? ఇదిగో ఇది పెట్టుకోమ్మా. ఇదేంటి? చిన్న నెక్లెస్ అమ్మా. చాలా ఎక్స్పెన్సివ్ అయ్యి ఉంటుందేమో. అదే 15 లక్షలే. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరా రే. ఎందుకన్నయ్య ఇదంతా? దాందే ఉందిలేమ్మా. ఒక్కసారి చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది రో, నేను తట్టుకోలేకపోతున్నాను. తొందరగా బయలుదేరండి, వియాల వారు వచ్చే టైం అయింది. అదేమిట్రా ఇక్కడ నిలబడ్డావు? నేను పెళ్లికి రావడం లేదు. ఏ మోషన్స్ అవుతున్నాయా? ఎగతాళి, నేను నా కూతురు ఎగతాళి అయిపోయావరా నీకు? లేకపోతే ఏమిట్రా, బయలుదేరు. మగ పెళ్లి వారిని రిసీవ్ చేసుకోవద్దు. అసలు నేను పెళ్లికి ఎందుకు వచ్చాను? ఇస్తరాకలేసేయడానికా అని ఎవరన్నారు? ఎవరు అంటల్లా, నేనే అనుకుంటున్నా. అంత కోపం ఎందుకురా బాబు? కాకపోతే ఏమిట్రా, పెళ్లి కాగానే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నేను నా కూతురు ఒకళ్ళ మొహం ఒళ్ళు చూసుకుంటూ కూర్చోవాలి. చెయ్యి ఇటు తిరగవే, నా మొహం చూడు. ఓ అదే సంగతి. చలాయ్ ఇట్రా అమ్మా. ఏంటన్నయ్య? నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? ఏం మాట్లాడుకున్నావు? వీళ్ళ అమ్మాయి మీ అబ్బాయి పెళ్లి సంగతి. అదా ఖాయం అనుకున్నాగా. ఈ పెళ్ళాడవిడ అయిపోయాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. ఏమ్మా? నన్ను దీవించండి అత్తయ్య. భలేదాన్ని. పదమ్మా. నీలాంటి ఇప్పుడు ఏమంటావరా? వైరాను ఇక్కడ స్టాండింగ్, అక్కడ జెంట్స్ మ్యారేజ్ పీపుల్ వెయిటింగ్. కీప్ మూవింగ్, ఐ యామ్ గోయింగ్. తొందరలో నేను లండన్ వెళ్తాను. శోభానాయుడువేరా. ఇది ఎక్కడ పెట్టను? ఎక్కడ పీకావు? పెరట్లో. అక్కడే సావు. అలాగే. వీడమ్మ అక్కడ మాడా. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయం కాదు. మా చెల్లెలు ఊరుకోదు. దీనివల్ల మీ మొగుడు పెళ్ళాలి ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. అవునవును, గొడవలు వచ్చేస్తాయి. అదేనండి, నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఏ విధవ ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఇప్పుడు నేను లండన్ వెళ్తున్నాను, ఆవిడ ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఏమిట్రా ఇది? ఇట్రా. మరి దీని సంగతి ఏమిట్రా? ఆవిడ మాట ఇచ్చింది కదా అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు అందరూ పెళ్ళెప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు నా కూతురు బతికి ఏం కావాలి? చూడు చూడు ఎట్టా చూస్తుంది. మా చెల్లెలు ఏమైనా పిచ్చిది అనుకున్నావా? మా బావ చెప్పిందల్లా నమ్మేయడానికి. నీ భయం ఏమిటి? సంతోష్ గారు ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడనేగా. అది జరగదు. అలా చేసుకోవాలంటే పందెం గెలవాలరా. వాడు గెలవకూడదనే ఆ శివరాం గారు ఇలాంటి దిక్కుమాలి పందెం పెట్టాడు. వాడు ఓడిపోవడం ఖాయం. ఇది ఇంకొకసారి చెప్పు. వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. డ్రైవర్ పోనీ. హలో అమ్మా చెల్లెమ్మా, మన కొంప మునిగేటట్టుందమ్మా. నీ కొడుకు నీకు దక్కేటట్లేడు. ఆ శివరాం గారి చెల్లెలు నీ కోళ్ళు అయిపోతుంది. నేను నిన్నే నమ్ముకున్నా, నువ్వు మాత్రం మాట మీద నిలబడేదానివి నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? అమ్మా చెల్లెమ్మా, మాట్లాడవేంటమ్మా? నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. చూడండి అన్నయ్య గారు, పుట్టి పెరిగిన తర్వాత నేనెవరికైనా మాటిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు తెలుసమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది నా ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు.
సంతోష్ నాకు దక్కాలి. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగుడు అనేసుకుంటానమ్మా. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ గడ గడ. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం, ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి వేసేయాలా? అబ్బా, ఎవడో ఒకడిని వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. పద. ఓ, నేను వేసేయాల్సింది పొలాన్నమాట. కరెక్ట్ అయ్యా. మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు. కొత్తగా ఒక మందు వచ్చింది. 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది, 2 లీటర్లు పోస్తే పొలం చచ్చిపోద్ది. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఏంటి లెక్కలేస్తున్నా? అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్ద ఒకడు కళ్ళజోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఆలోచిస్తా ఉండు, నేను ఆ పెద్ద దగ్గరికి వెళ్ళి పని చేయించుకుంటా. అదే మరి, పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు, బెడిసి కొట్టింది. ఈసారి సలహా నేను చెప్తాను, వర్కౌట్ అయిపోతే చెప్పుతో కొట్టండి. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. డబ్బు పని ఇంత తర్వాత ఇస్తాను.